సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖుడు, దొంగతనం చేసిన వాడిని దొంగనే అంటాం. అలాంటి వాళ్ళని ఎక్కడి నుంచో ఊడిపడ్డా మా పార్టీ వాళ్ళైనా ఇట్లనే అంటాం. బీహారీల డిఎన్ఏ గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ కన్నయ్య కుమార్ అంటూ ఇది అసలు ముచ్చట. ఇక చూడు, ఇక మూర్ఖుడు అని చాలా ముచ్చటగా చెప్పిండు, ఇంకా చాలా సింపుల్ గా చెప్పిండు. దుర్మార్గుడు అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు, బూతులు తిడతా ఉన్నారు. హైడ్రా, ఏం హైడ్రా అనే నాకు అర్థం కాలేదు. పేదోళ్ళ మీద కానీ హైడ్రా ప్రతాపం, పేదోళ్ళని చంపడానికా నువ్వు తీసుకొచ్చింది హైడ్రా? కొండాపూర్ కాడ పేదోళ్ళ ఇల్లులు మొత్తం నాశనం. నిన్న ఎట్లా వీకెండ్ వస్తే ఆ వీకెండ్ నాడు ఏదో మొన్న ఒక నాడు పికెట్ సైడ్, ఇప్పుడు అక్కడ, అంతకుముందు గాజుల రామారం కాడ, అంతకుముందు మూసి పరివాహక ప్రాంతంలో, ఎక్కడికించి పేదోడు అంటాడు బతకద్దు, నాశనం పట్టాలి. రియల్ ఎస్టేట్లో నాకు అన్ని ఎరక, ఏమెరక గదెరక, నీకు నాశనం పట్టుడు ఎరక, కథం పట్టుడు ఎరక, పిచ్చోళం చేసుడు ఎరక, మొత్తం ఆగమాగం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, నేను ఇక ఈ 5 ఏళ్లలో ఏం చేయాలన్నా చేసుకొని పీక్తా సపోర్టేక. ఎందుకంటే నాకు కూడా ఎవరు సహకరిస్తలేరు, మంత్రులు కూడా ఎవరు కూడా సపోర్టివ్గా లేరు. కాబట్టి ఏదో ఒకటి నేను అనుకున్నది చేసేస్తా, తర్వాత అవతల పడతా, ఎట్లయితే అట్లా. కానీ రాష్ట్రమే నాశనం కానీ పార్టీ నాశనం కానీ, పార్టీ సగం నాశనం అయిపోయింది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాడు, సగం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ దొంగలని చేర్చలేదు, అలా కాలి కప్పింది 3 రంగుల జెండా కండువా అని చెప్పి తప్పించుకున్నప్పుడే పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడుతుంది. గతంలో ఎప్పుడన్నా విన్నామా ఇట్లా? పేదోళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపినరా? ఎట్లా బతుకుతారు అసలు? ఇలా రోడ్ల మీద వేస్తా ఉన్నావు వాళ్ళని, వాళ్ళ ఇల్లులన్నీ తీసేస్తా ఉన్నావు. ఏదో అంటారు కదా, పిట్ట గూడు తీసేస్తే పిట్ట వలవల ఏడుస్తుంది, అక్కడే తచ్చాడుతుంది, అక్కడనే తిరుగుతుంది, అక్కడనే బాధపడుతుంటా తిరుగుతూ ఉంటుంది. అయ్యో నా గూడు ఇట్లా చెదిరిపోయింది, నేను కష్టపడి కట్టుకున్నాను. ఒక పిట్టనే గంత బాధపడుతుంది. ఒక మనిషికి ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఇల్లు అంటే. అట్లాంటి వాళ్ళని ఇలా తీసుకొచ్చి అగాధం విడిచిపెట్టేస్తే ఎటుపోతా ఉంది? ఇది రేవంత్ రెడ్డికి తెలుస్తలేదా? ఇక్కడ అందుకే రేవంత్ రెడ్డి మూర్ఖుడు, మర్యాద లేనివాడు అంటూ ఇక్కడ కన్నయ్య కుమార్, బీహారీలను అవమానించడం తగదు. బీహార్ కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ తీవ్ర మండిపాటు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీకి శాపంగా రేవంత్ వ్యాఖ్యలంటూ ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళ పార్టీ నాయకుడు కన్నయ్య కుమార్ తెలుసు కదా, విద్యార్థి నాయకుడు. అయితే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహారీలో ఆగ్రహం పెళ్లుబుకుతుంది. తెలంగాణ ప్రజలు డిఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డిఎన్ఏ నాసిరకమని రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. సొంత పార్టీ నేతలు సైతం ఆయన మాట తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం బీహార్ కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ న్యూస్ 24 మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీహార్ ప్రజల డిఎన్ఏ గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరినప్పుడు కన్నయ్య ఘాటుగా మాట్లాడారు. రేవంత్ను దొంగ, మూర్ఖుడు, దొంగనకపోతే ఏమంటారు? ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి పైసలతో దొరికిన దొంగ అనకుండా ఏమంటారు? ఇప్పుడు ఏసీబీ, సిబిఐ, ఈడీ విచారణ చేస్తూ ఉన్నాయి కదా, దొరికిన వాళ్ళని విచారణ చేస్తారు కదా, వాళ్ళని దొంగ అనకపోతే ఏమంటారు? జైల్లో పెడుతున్నారు కదా, మరి వాళ్ళంతా కూడా దొంగతనం చేసినట్టే కదా. అసలు హవాలా డబ్బు అటు ఇటు చేతులు మారినాయేమో అన్న అనుమానం వస్తేనే వాళ్ళ మీద కేసులు పెట్టి విచారణ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ డైరెక్ట్ గా దొరికితే ఎందుకు దొంగ అన్నారు? ఇండైరెక్ట్ గా క్విడ్ ప్రోకో జరిగిందన్న విషయంలోనే వీళ్ళు అన్ని దొంగ లెక్కలు ఉన్నాయి, వీళ్ళంతా కూడా వాళ్ళ పార్టీకి ఎక్కడి నుంచో వేరే ఎలక్టరల్ బాండ్స్ రూపంలో తెప్పించుకున్నారు, ఇదంతా కూడా అటు ఇటుగా డబ్బులు మారినాయని చెప్పినటువంటి ఈ సమాజము మరి డైరెక్ట్ గా డబ్బులతో దొరికిన రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడాలి? ఓటు కోసానికే కదా, ఎమ్మెల్యేని కొనడానికే కదా పోయింది. ఆ రోజు ఎమ్మెల్సీనే కదా కొనడానికి పోయింది. ఇక చూడండి, ఇంకా డిఎన్ఏ గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరినప్పుడు దొంగ, మూర్ఖుడని చెప్పి అన్నాడట. అయితే అలాంటి వారు ఎక్కడి వారైనా, ఎక్కడి నుంచి ఊడిపడ్డా వచ్చినా, తమ పార్టీలోని వారైనా తాను కూడా అలాగే చెప్తారని భయపడేది లేదని స్పష్టం చేశారు. మాజీ ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఇటీవల రేవంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమన్నాడు తెలుసా? అది వినిపిస్తా, ఎందుకంటే అది చూపెట్టకూడదు కాబట్టి. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో రేవంత్ ను ఓడించి తీరుతామని చెప్పారు. చూసిరా, లాస్ట్ కు రేవంత్ ను ఓడించి కూడా తీరుతామని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోరే చెప్పిండు కదా, మొన్నదాకా నేను చూపించిన కదా, సీఎం స్థానంలో ఉండి చౌకబారు వ్యాఖ్యలు అంటూ సీఎం స్థానంలో ఉండి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కనీస మర్యాద లేకుండా, సంయమనం పాటించకుండా వివిధ రాష్ట్రాల్లో కీలకమైన కార్మిక శక్తిగా ఉన్న బీహారీలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను మసకబారుతున్నాయి. మీకు ఒకటి యాదకుండాలి, మీకు గుర్తుండాలి. కేసీఆర్ ఒక మాట అన్నాడు కరోనా సందర్భంగా. కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్రాలు, సరే ఒక బీహారీల గురించి కాదు, వేరే రాష్ట్రాలకు సంబంధించి ఆనాడు ఆయన అన్నటువంటి మాట ఏంటిదంటే, వాళ్ళంతా కూడా మా బిడ్డలు, వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఆగం కావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన రేషన్, ఇంకా ఒక మాట, బ్రహ్మాండమైనటువంటి మాట అన్నాడు, మనం అందరం కూడా విన్నాం, ఒకసారి యాద్ చేసుకోవాలి. ఏమన్నాడు తెలుసా? రేషనే కాదు, బియ్యమే కాదు, వాళ్ళు గోధుమ పిండి అంటే ఆటా తింటే ఆటా కూడా ఇస్తాం, డబ్బులు కూడా ఇస్తామని చెప్పిండు. అది వేరే రాష్ట్రం ప్రజలైనా సరే మన బిడ్డలని చెప్పిండు. ఎందుకంటే మీరు మా అభివృద్ధిలో, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చేస్తున్నటువంటి కృషి గొప్పది, మీరు పని చేస్తేనే ఎలా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో
మీరు మా బిడ్డలే అని చెప్పి అన్నటువంటి కేసీఆర్ మాటలు ఎక్కడ, అసలు మా డిఎన్ఏ కంటే వాళ్ళది నాసిరకం లేదా బేకార్ అని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడి అనేది ఇలా కంపేర్ చేసుకోవాలి, చూడాలి ఒకసారి ఆనాడు ఎట్లా మాట్లాడు. కన్నయ్య కుమార్ ఏమన్నాడు? मुझे जो है ना, मुझे आता नहीं ना मोहतरम को मोहतरम कहना, किसी को ज्यादा किसी को कम कहना। मेरी जात, औकात, मेरी पहचान, मेरा जन्म, इतिहास, संस्कृति और विचार कहीं से भी ये नहीं है कि बिला वजह जो है हम किसी को अपमानित नहीं करेंगे। और बिला वजह अगर कोई अपमानित करेगा तो चाहे हमारे दल में हो, दूसरे दल में हो, हवाई जहाज से उड़ता हो कि सोने के महल में रहता हो, चोर को जैसे चोर कह रहे हैं वैसे ही बदतमीज को बदतमीज कहेंगे, चाहे वो हमारी पार्टी में हो या दूसरी पार्टी में हो। इस पर ఎవడైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే చోర్ని చోర్ అని అంటాం, బత్తమీజ్ అని కూడా అన్నాడు, డైరెక్ట్ గా మూర్ఖుడు అని చెప్పిండు. చూసారు కదా కన్నయ్య కుమార్ అన్నటువంటి మాట. ఇది యాక్చువల్ గా వేరే నేషనల్ మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, సో అది చూపెట్టకూడదు కాబట్టి జస్ట్ ఆయన వ్యాఖ్యలు వినిపించే ప్రయత్నం చేసిన. అయితే ఇక్కడ చూడండి, ఇగో కార్మిక శక్తిని కించపరిచాడు. ఆనాడు కార్మిక శక్తిని కడుపులో పెట్టుకున్న కేసీఆర్ కి ఇలా వాళ్ళని అవమానించినటువంటి రేవంత్ రెడ్డికి ఫరక్ లేదా, తేడా తెలుస్తలేదా? మీరు మా అభివృద్ధిలో భాగస్వాములు అయినరు, భాగమైనరు, అందుకోసానికే మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాం, మీరేం టెన్షన్ పడొద్దు, ఎవరు ఎక్కడ పోవద్దు, మీకు కావాల్సిన అన్ని ఇక్కడే సమకూరుస్తాం, ఇక్కడే ఉండండి, ఇక్కడే బతకండి, ఎందుకంటే ఇక్కడ ఉండి మా అభివృద్ధిలో మీరు భాగం అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్పిన కేసీఆర్ మాటల్ని ఇలా యాద్ చేసుకోవాల్సి వస్తా ఉంది, ఇలా ఈ మూర్ఖుడి మాటలు వింటుంటే అని చెప్పి అంటా ఉన్నారు. అయితే ఇగో తప్పుపడతారు. రేవంత్ రెడ్డి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. మరోవైపు ఆయన చేసిన ఈ చౌకబారు వ్యాఖ్యలు బీహార్ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి శాపంగా మారిపోయాయి. కాంగ్రెస్ నాయకుడు అన్నటువంటి మాట ఇది. ఈ వ్యాఖ్యల విషయంలో బీజేపీ, జనసురాజ్ పార్టీలు రేవంత్ ను తీవ్రంగా ఎండగడుతున్నాయి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను తీవ్రంగా తప్పుపడుతున్నారంటూ ఇంకా విపరీతంగా విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన అన్నటువంటి మాట ఎవరు కూడా సహించరు. ఆయన అదే చెప్తుండు కన్నయ్య కుమార్ కూడా. ఎట్లా అంటాడు, ఒక వర్గాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒకరి డిఎన్ఏని ఎందుకు కించపరిచేలాగా మాట్లాడతాడు? ఎవరైతే అపమానిత అంటే ఎవరైతే అవమానం చేస్తారో వాడు ఎవడైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పి అంటా ఉన్నారు.